సాధారణంగా మనము అప్పులు చేయడానికి మన ఇంట్లో చూసుకున్నట్లయితే ఈ దక్షిణ భాగం ఏదైతే ఉందో, ఈ దక్షిణ భాగం మనకి సౌత్‌లో మనకి ఈ ఆర్థిక సంబంధించిన సమస్యలు గావచ్చు, డిసిప్లిన్ గావచ్చు, వీటన్నిటిని గురించి మనకిక్కడ రిప్రజెంట్ చేసేటువంటి దేవతలుంటారు. ప్లానెట్స్ ఉంటాయి. ఈ ప్లానెట్స్ ఎప్పుడైతే వీక్ అయితాయో, ఎప్పుడైతే మనము వీక్‌గా ఉంటామో, ఆటోమేటిక్‌గా మనకి ఆ ఎనర్జీ అనేటువంటిది ఉండదు. అప్పుడేం చేస్తామంటే మనము ఆ ఎనర్జీని మనం ఇక్కడ బయట వారి దగ్గర నుంచి అప్పుగా తెచ్చుకుంటాం. అది మనీ రూపంలో తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఆ ఎనర్జీని మనం వాడుకుంటాము. మన అవసరాలు తీర్ అవుతాయి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేయాలి అంటే అక్కడ మనకి సౌత్‌లో ఉన్నటువంటి ఎనర్జీ అనేటువంటిది లాస్ అయ్యి ఉండటం వల్ల మళ్ళీ వాళ్ళకి మనం రిటర్న్ చేయడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటాం. కొంతమంది తెచ్చుకొని కట్టేస్తారు. కానీ వీరికేంటంటే ఎనర్జీని మనకి రిటర్న్ చేయడానికి వీళ్ళకి జనరేట్ చేసేటువంటి ఎనర్జీ రావట్లేదు. రాకపోవడం వల్ల వీళ్ళేంటంటే కట్టలేకపోతా ఉంటారు. దానికి మెయిన్‌గా ఈ సౌత్ అనేటువంటి దిశకొచ్చినట్టయితే కుజుడు రిప్రజెంట్ చేస్తాడు. సాధారణంగా అప్పులకి మనకి కుజుడు అనేటువంటి వాడు రిప్రజెంట్ చేస్తాడు. అదేవిధంగా ఈ సౌత్‌లో మనకి మధ్య భాగంలో యమధర్మరాజు అనేటువంటి దేవత ఉంటారు. ఈయన ఎప్పుడైతే వీక్ అవుతారో, ఈయన వీక్ అయినప్పుడు ఇంట్లో డిసిప్లిన్ అనేది తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే డిసిప్లిన్ తగ్గిపోతుందో మనము ఏం చేస్తాము, డిసిప్లిన్ తగ్గిపోయినప్పుడు రాంగ్ డెసిషన్‌లు తీసుకుంటాం. రాంగ్ డెసిషన్‌లు తీసుకోవడం వల్ల మనము వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా రాంగ్ రిజల్ట్స్ వస్తా ఉంటాయి. దానివల్ల ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనము ఇంకా డౌన్ ఫాల్ అయితా ఉంటాం. అప్పుల్లో ఊబిలోకి దిగిపోతా ఉంటాం.